నాన్నగాడు వస్తాడు అని అన్నాడు. ఇల్లుని చూశాడు. మీరు భయం పడేది ఏం లేదు, మీ బాధలు చెప్పండి, మీ బాధలు చెప్పమని అంటే పింఛని వస్తుంది మాకు. నెలకొచ్చి మాకు ఇద్దరికి 10,000 అవుతుంది. మాకు నొప్పులు నడుము నొప్పి వచ్చేసేదికి. ఆయన ఒకరోజు పోతే 3 రోజులు 4 రోజులు ఇంటికాడే ఉంటాడు, చేయలేడా పోతున్నాడు. పెద్ద వయసు వచ్చింది సార్ అన్న బాబు గారికి, లోకేష్ బాబుకి చెప్పి ఆ రకంగా మాట్లాడి చెబితే నాన్నగారు వస్తాడు, మీరు భయం పడకుండా మొత్తం మీ బాధ అంతా చెప్పండి అని అంటే, నా బాధ ఏం లేదు సార్, నాకు వినటానికి స్థలం ఉంది, ఇల్లు కట్టుకే శక్తి లేదు నాకు చెప్పాడు లోకేష్ బాబు. కానీ చంద్రబాబు వచ్చినా ఏం చెప్పినా కూడా అప్పుడు ధైర్యం వచ్చి సంతోషం కళ్ళల్లో చేసావు. కంటికి నిద్ర బాల వాన్లో తడుతున్నాం బాబు గారు, ఎవరు నాకు ఆదుకోపోయినా నీరే మన పార్టీ తొరకు మాట్లాడుకుంటామే. జగన్ వచ్చినా కూడా లెక్క చేయలే. ఇప్పుడు చంద్రబాబు గారు ఇలా వచ్చి చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఇల్లు పెట్టినని చెప్పేసి ఎప్పుడు అడగలేదా? అడిగినా కూడా ఏం లెక్క చేయలేదు అసలు మమ్మల్ని, అసలు ఏం లేదు, మీకు ఇల్లు ఉంది కానీ ఏం లేదు, ఏం అసలు తీసుకొచ్చి రేకులు వేసుకున్నా కూడా 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. చంద్రబాబుకి అదే మాట అన్నావు. ఆ జగన్ వచ్చినా కూడా ఇసుక వదల్లా, ఇసుక లేదు ఏం లేదు. మరి 10 లక్షలు నేను ఆడగట్టానండి, రేకులు కూడా 10 లక్షలు అయింది. నా సామర్థ్యం లేకనే కానీ నేను అట్లా పోతున్నా. ఆయన ఉంటేనేమో ఒకరోజు పోతే 4 రోజులు ఇంటికాడే ఉండి నాకు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి అని అన్నారు. నెలకొచ్చి పింఛన్ డబ్బులు వచ్చినా కూడా 10,000 అవుతుంది సార్. మాకు ఏ రకంగా ఉన్నా కూడా మాకు బాధలు తీరలేము. 7,000 పింఛన్ ఇచ్చారా? 7,000 పింఛన్ ఇచ్చిపోతేనే బాబు గారి చేత్తోనే నాకు సంతోషంగా బాగుంది. మాకు బాబు గారు వచ్చి లోకేష్ బాబు శేషు గారు వచ్చి మాట్లాడితేనే ఇంకా అసలు వాళ్ళ పరిస్థితులు అట్ట అయింది. ఇదివరకు లోకేష్ బాబు పాదయాత్రకు వచ్చినప్పుడు మిమ్మల్ని వచ్చినా కూడా మేము తిరిగాము. చంద్రబాబు వచ్చినా కూడా మేము పాదయాత్ర చేస్తున్నాం మన పార్టీ తరఫున. మనకు అధికారం ఉండేది కానీ బయట వాళ్ళకి అధికారం లేదని ఆ మాట నేను చెప్పేసరికి చంద్రబాబు నా ముఖం కలే చూసి, ఇవాళ ఎంత బాధతో నువ్వు ఉండవంటే అమ్మా నీకు దుఃఖం ఆగలేక అంత చూస్తున్నావు, చెమటతో పట్టుకున్నాడు. ఫ్యాన్ కూడా అయిపోయినా కూడా మంచం మీద కర్రల మంచం మీద కూర్చోబెట్టి మాట్లాడిచ్చాడు. అన్నీ మా ఈ పరిస్థితులు బాగోలేదు సార్, మా పరిస్థితులు బాగోలేదు. చంద్రబాబు నాయుడు దీనికి ఎంతైతే అంత ఇస్తా అన్నారా? ఎన్ని సెంట్లు అని అన్నాడు. 3 సెంట్లు బావు అని అన్నాడు. నేను కట్టేస్తాను 2 నెలల్లోనో కానీ 3 నెలల్లో కట్టేస్తాను, మీరు బాధపడొద్దు. సంవత్సరం పెట్టాడు. సంవత్సరం కాదని లోకేష్ బాబును శేషు గారు ఇద్దరు చెప్పారు. చెప్పిన తర్వాత 3 నెలలకి కట్టేసి అవన్నీ తీసుకొని అవన్నీ శుభ్రం చేసుకోండి అని అన్నాడు శేషు గారు లోకేష్ బాబు. అది మరి లోకేష్ బాబుని ఎందుకు అసలు అంత నమ్మారు మీరు? మాది అదే పార్టీ కాబట్టి మేము లోకేష్ బాబు అంటే పాదయాత్ర చేసాము, చంద్రబాబుకి పాదయాత్ర చేసి అభిషేకాలు చేసాము. అది మాకు సంతోషం. ఆయన పెట్టపోయినా కూడా మాకు అదే కావాలి. రామారావు కాడ నుంచి మా ఆయన అదే పార్టీ కాబట్టి, తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ రకంగా మనం చెప్పుకుంటాం. ఇంకా అది అమ్మ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ కానీ మీరు ఇల్లు పెట్టుకుంటే కానీ ఇవ్వలేదు. రాలా పెట్టుకోవాలా రాకుండా చేశారు. మాకు అసలు పట్టించుకోవాలా, పార్టీ వరకునా మేము కూలి చేసి బతుకున్నాం, కడుపుకు నిండుకున్నాం, ఒకళ్ళ దగ్గర చేయి జాపుకోకుండా అట్టాగే అనుకున్నాం. చంద్రబాబు వస్తేనే ఇల్లుకి సెలసన పెడతాను అని లోకేష్ బాబు చెప్పాడు. అమ్మ, ఒక సీఎం హోదాలో ఉండి ఆయన సీఎం అయిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది. మంచం మీద కూర్చొని మా టీ తాకాడు, అది సంతోషంగా ఉంది. ఆయన మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవడు, బాబు గారు జనాల్లోకి వచ్చి మీలాంటి వాళ్ళు పేదల ఇంటికి వచ్చి దాన్ని ఎలా అనిపిస్తుంది? మాకు ఇంకా సంతోషం, దేవుళ్ళలాగే వచ్చాడు. అందరు అనుకుంటున్నారు వీళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు పింఛన్ ఇస్తారేమని అనుకున్నామ్మ. ఇల్లు కూడా చూసుకోలే, మేము అభిమానంగా చెప్తున్నాం, దేనికి ఆశపడలే. అందుకని ఆ శేషు గారు కొద్దిగా సాయం చేసి లెటర్ ఇచ్చాడు. లోకేష్ బాబుకి చెప్పాడు, పలానా పాములు ఎవరు లేదు పాపం, దూలం మూలం మొత్తం ఇరిగిన ఆ ఇల్లు అంతా కారుడే,
అంత బాధ ఉందని శేషు గారు చెప్తే ఆ శేషు బాబు గారు పట్టు లోకేష్ బాబు వచ్చాడు. లోకేష్ బాబు వచ్చి ఫస్ట్ అంతా చూసి అమ్మా బాగుండారా అని సెకండ్ తీసుకున్నాను. ఇంకా అదే సంతోషంగా పెద్ద బాబు వచ్చాడు. చంద్రబాబు వస్తే ఇంకా మాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు పెద్ద కొడుకుగా మీ ఇంటికి ఉంటా అన్నాడు కదా, ఉన్నాడా? అన్నాడు అది. అందుకని మాకు వచ్చిన ఫస్ట్ వచ్చాడు, మా దగ్గరికే వచ్చాడు, మా పరిస్థితులు చూశాడు. నాన్నగారి ముందు కంగారు వద్దు అని చెప్పాడు. అది నిన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇలానే ఉంది ఇల్లు. అలాగే ఇంకా అక్కడే దుప్పట్లు ఆడే బియ్యం కట్టలు ఇప్పుడంతా చదువుకున్నాం. మేము చదువుకున్నాం. నిన్ననే చదువుకోమని అన్నారు. రేపు చదువుకుంటారు 2 రోజులు గ్యాప్ అయ్యింది అయ్యా అని వాళ్ళకి పంపించి అవన్నీ ఇప్పుడు చదువుకొని అద్దెకి 4 ఏళ్ళు కట్టే శక్తి కూడా లేదు సార్ అని అన్నాం. ఏం చేద్దామమ్మా అని అన్నాడు. ఆ పింఛను వచ్చింది, ఆ పింఛను కట్టుకొని ఉండండి, ఏం చేసేది ఏం లేదు. 2 నెలల్లో ఇది అంతా పూర్తి చేస్తా అని చెప్పారా? 3 నెలలు చేస్తానని 3 నెలలు గ్యాప్ చేశాడు. చేసి నీకు అప్పు చెప్తాను. చేస్తాడని నమ్ముతున్నారా? నమ్ముతాం. కొలత కూడా పెట్టుకున్నాడుగా. ఎన్ని సెంట్లు ఏందని కూడా చెప్పాడు చంద్రబాబు గారు. చెబితేనే మేము అంత ధైర్యంలో ఉన్నాం, లేకపోతే లేదు. ఉండటానికి ఉంది. నాకు ఏ గవర్నమెంట్ సొమ్ముకు నేను ఆశపడలా. అందరు ఇళ్ళల్లో పెట్టుకున్నారు, అది పెట్టుకున్నారు, ఇది పెట్టుకున్నారు. నేనేం లేదు, నాకు దొడ్డి కూడా లేదు సార్. దొడ్డి కూడా లేదని చంద్రబాబు కంటే అటు కూడా వచ్చి చూశాడు. వెనకమాల తిరిగి మంచం అటు కాళ్ళు తిప్పి చూస్తే వీళ్ళ పరిస్థితులు అట్టు ఉందని చంద్రబాబు అనుకొని బాధపడొద్దు అని చేతిలో చేయి పెట్టాడు. లోకేష్ బాబు ఒక దేవుడు అడిగినట్టు అడిగాడు. అది ఏం లేదు సార్, ఇంకా సంతోషంగా ఉన్నాం మేము. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవన్నీ ఇచ్చారు కదా, మీకు ఆయనకి ఏం చెప్తారు అసలు మీరు? ఆయనకి నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అసలు మీరు ఏం చెప్తారు? మాకు ఇల్లు కట్టి పెట్టాడు, మాకు మంచి చేశాడు. బతికిన్నాళ్ళు మేము ఆయన పేరే చెప్పుకుంటాం, ఇంకేం చెప్పం. దండం పెట్టుకున్నట్టు పెట్టుకుంటాం. ఒక దేవుడు అంటే దేవుడు అయ్యా. అమ్మో, ఒక తండ్రి, ఒక దేవుడు నీ పరిస్థితి ఏందనేది ఒక దేవుడు పంపించి నీ పరిస్థితి ఏంది, ఎందుకయ్యా ఏంది అనేది ఒక దేవుడు చేసినట్టే అండి. ఒక దేవుడు మాట్లాడినట్టు మాట్లాడి మా పరిస్థితి ఆలోచించి ఏం కావాలన్నా కూడా అయ్యా నాకు ఇల్లే కావాలయ్యా, నాకు పరిస్థితి మనోడు స్వామి కనీసం ఉండటానికి ఇల్లు లేకుండా రూపాయి డబ్బులు లేవయ్యా అని అంటే ఇంకా సరే ఇల్లే కట్టి పెడతానన్నాడు. ఇంకా సభలో పోయి ఒకే చేశారు, మొత్తం అప్పటికప్పుడు కొలత పెట్టారు. చంద్రబాబు గారు కూడా ఇంకదే మాట